హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అదిరేటి రుచులు. ఇవాళ నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి కరకరలాడే ఆనియన్ పకోడీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. ఈవినింగ్ టైంలో చాలా క్విక్గా తయారు చేసుకునే స్నాక్ రెసిపీ అండి. ముందుగా ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదాము. నేను ఇక్కడ 6-7 ఉల్లిపాయలు తీసుకొని వీటిని సన్నగా ఇలా స్లైసెస్గా కట్ చేసుకోవాలండి. ఈ థిక్నెస్ ఉంటే సరిపోతుంది. తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి 4, అలాగే 2 రెమ్మల కరివేపాకు, అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న 1 కప్పు కొత్తిమీర, అలాగే రుచికి తగినంత సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు అనేది ఆప్షనల్ అండి. తర్వాత 1 టీ స్పూన్ వామును ఇలా క్రష్ చేసుకుంటూ వేసుకోవాలి. ఇలా వాము వేయడం వల్ల గ్యాస్ ఫామ్ అవ్వకుండా మంచిగా జీర్ణం అవుతుందండి. తర్వాత ఇందులోకి 1 కప్పు శనగపిండి, అలాగే 1/2 కప్పు బియ్యం పిండి వేసుకోవాలి. బియ్యం పిండి వేయడం వల్ల పకోడీ క్రిస్పీగా వస్తుందండి. ఒకసారి ఇలా చేతితోటి కలుపుకుందాము. తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ సోడా కూడా వేసుకుందాము. ఇలా సోడా వేసుకొని చేతితోటి ఆనియన్ మంచిగా క్రష్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఈ ఆనియన్లో ఉన్న తడితోటే పిండి సరిపోతుందండి, ఎక్స్ట్రాగా వాటర్ అయితే అవసరం ఉండదు. ఇలా కలిపేసుకొని 15 నిమిషాల పాటు పక్కకు పెంచుకుంటే ఆనియన్లోని తడితోటే సరిపోతుంది పకోడీ. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకొని డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇలా పకోడీని చిన్న చిన్నగా వేసేసుకోవాలి. ఒకవైపు కాలిన తర్వాత ఇలా 2 వైపులా గరిటెతోటి కలుపుకుంటూ వేయించుకోవాలి. పకోడీ ఇలా వేగిన తర్వాత గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని తీసేసుకుందాం. మరి ఎక్కువగా వేయించద్దండి, ఆనియన్ మాడిపోతే టేస్ట్ అంత బాగోదు, చేదు వచ్చేస్తుంది. పకోడీని వేయించుకున్నప్పుడు ఆయిల్ అనేది మీడియం ఫ్లేమ్లోనే ఉండాలి. హై ఫ్లేమ్లో కానీ లో ఫ్లేమ్లో కానీ అసలు ఉండద్దు. హై ఫ్లేమ్లో ఉంటే ఆ పకోడీ అనేది తొందరగా మాడిపోతుంది. ఇప్పుడు ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. అలాగే మిగతా పకోడీని కూడా వేసేసుకోవాలి. అంతేనండి, చూడండి అస్సలు ఆయిల్ పట్టుకోకుండా చాలా క్రిస్పీగా ఆనియన్ పకోడీ అయితే తయారైపోయిందండి. ఇలా ఈవినింగ్ స్నాక్స్గా ఎవరైనా ఇంటికి గెస్ట్ వచ్చినప్పుడు కానీ ఇలా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం అదిరేటి రుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.